శానిటేషన్ విభాగంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఎక్కువ అవినీతి జరిగే శాఖల్లో ఒకటైన శానిటేషన్ పై స్పెషల్ నజర్ పెడుతున్నారు. బయోమెట్రిక్ తో పాటు ఆధార్ లింక్ చేసి శానిటేషన్ సిబ్బంది వేతనాలు పక్కాగా మానిటరింగ్ చేయబోతున్నారు. పారిశుధ్య నిర్వహణలో సంస్కరణలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ కి ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతలు ఏరియా కమిటీలకు అప్పగించడంపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వేతనాల చెల్లింపు అధికారులను కూడా ప్రాంతీయ కమిటీలకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో మెరుగైన నిర్వహణతో పాటు అక్రమాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటికే శానిటేషన్ నిర్వహణలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు కార్మికుల పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు జనార్దన్ రెడ్డి. దీంతో పాటు ఏరియా కమిటీలు, వార్డు కమిటీలకు ఈ మానిటరింగ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బల్దియాలో హాట్ టాపిక్ అయిన బినామీ శాలరీస్ చెల్లింపునకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం కూడా తెస్తున్నారు. దీనికి స్టాండింగ్ కౌన్సిల్ కూడా అప్రూవల్ ఇచ్చింది. ఇక కార్మికుల ఆధార్ నెంబర్లకు బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయనుంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ లో 18,345 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో దాదాపు 25% వరకు బోగస్ అని అంచనా. గతంలో మేయర్లు, కమిషనర్ల ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఈ మధ్య మేయర్ బొంతు రామ్మోహన్ తనిఖీల్లోనూ ఒక్కో గ్రూప్ లో 3-4 కార్మికులు విధులకు హాజరు కాకపోవడాన్ని గుర్తించారు. కాగితాల్లో ఉండే కార్మికులు ఫీల్డ్ లెవెల్లో కనిపించడం లేదు. ఒక్కో గ్రూప్ లో 2-3 చొప్పున బినామీ కార్మికులకు శాలరీలను అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో కలిసి ఎస్ఎఫ్ఏలు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలోనే బయోమెట్రిక్ విధానం అమలును మొదలుపెట్టారు అధికారులు. మిషన్లను సర్కిళ్లకు పంపగా తమ అక్రమాలకు అవకాశం ఉంటుందని వాటిని పగలగొట్టారు కొందరు సిబ్బంది. జీహెచ్ఎంసీలోని కొన్ని కార్మిక సంఘాలకు బినామీ కార్మికుల వేతనాల్లో వాటాలుండటంతో వారు కూడా అభ్యంతరం చెప్పారు. దీంతో ఈసారి పకడ్బందీగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామంటున్నారు బల్దియా కమిషనర్.